పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురగ కిషోర్ను హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక దౌర్జన్యాలు, అక్రమాలు చేశారని కిషోర్పై ఆరోపణలు, ఫిర్యాదులున్నాయి. మాచర్లలో బొండ ఉమా, బుద్ధ వెంకన్నపై దాడి కేసులో కిషోర్ను అరెస్ట్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక తురగ కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇవాళ ఏపీ పోలీసు హైదరాబాద్లో అరెస్ట్ చేసి పల్నాడుకు తరలిస్తున్నారు. తమపై దాడి చేసిన తురగ కిషోర్ లాంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేసిన తప్పు లేదన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. తాడేపల్లి ప్యాలెస్ నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆర్డర్ రావడంతోనే చైర్మన్ పదవి ఆశ చూపించి పిన్నెల్లి తురగ కిషోర్ను తమపైకి వదిలాడని, ఆనాడు తాము త్రుటిలో తప్పించుకున్నామని బుద్ధ వెంకన్న ట్వీట్ చేశారు. ఇలాంటి ఆకురౌడీలు సమాజానికి హానికరమన్నారు.